రే సూరిగా చెప్పినంత గుర్తుందిగా అసలైన ఎలుగుబంట్లాగా ఆ ఇంజనీర్ అమ్మకు ఎదురుపడి గెంతుతో తన బెదిరించు దెబ్బకిత్తాను. ఆడెలుగుబడి తోడు సంపాదించేవింట్రా. అదే దొరికింది రాజన్న. వెళ్ళు, తను వచ్చి టైం అయింది. అన్నయ్య గారు ఎక్కడ? రా రా రాస్కల్ రా. నన్ను బెదిరించాలని ఇలా అడ్డమైన వేషాలు వేస్తావా? చెప్పు, నీ చేత ఆ రాజీగా ఇలా వేషం కట్టించింది? చెప్పు, మాట్లాడు. పని ఎక్కుటడు, మందు కొట్టడు కాక ఇలాంటి నాటకాలు కూడా మొదలెట్టావా? చెప్పురా, నీ సంగతి ఇలా కాదు, ఇలా చెప్పు. మళ్ళీ చేస్తావా? చెప్పు, మాట్లాడు. నీ పని తెలుసు. వాడికి పనిష్మెంట్ నేను ఇస్తాను మేడం. ఇబ్రహీం, నేను చెప్తున్నాను, వాడి మోకాల మీద కొట్టు, వాడి కడుపులో పొడుగు. ఇబ్రహీం, వీడిని ఇలా కాదు, వీడిని గొంతు పిసికి నులిమి. అది నిజమైన ఎలుగుబంటి, నేను నిజమైన సూర్యగాడిని. అయ్యబాబోయ్, నన్ను వదులు, నేను అలాంటి దాని కాదు. నన్ను వదులు బాబోయ్. నన్ను పట్టుకున్నావంటే బాబు, నేను అలాంటి దాని కాదు. చూపించుకో, నన్ను పట్టుకో. ఇలా దగ్గరగా ఉన్నా మనం చూసేది దెబ్బకు పారిపోతుంది. ఆ మనుమేకం మన గుడారాల మీదకి రాకుండా ఖచ్చితంగా ఇక్కడికే వస్తుందన్న నమ్మకం ఏంటి? మనం చుట్టూ వేసిన ముళ్ళ కంచె వల్ల అది ఎట్టి పరిస్థితుల్లోనూ మన గుడారాల మీద దాడి చేయదు. ఖచ్చితంగా ఈ బోన్లోకి వచ్చి తీరాలి. అలా సింహం లోపలికి రాగానే బోన్లో అడ్డంగా పెట్టిన తీగ దాని కాలికి తగలటం ఏంటి, వెంటనే దీని తలుపు మూసుకుపోతుంది. ఇవన్నీ జరిగినప్పుడు కదా. మళ్ళీ ఈ తలుపు పైకి లేవాలంటే ఇదిగో ఈ రాటను కిందకు నొక్కు. ఆ మహమ్మారి బలానికి ఈ బోన్ ఎక్కడ ఆగుద్దన్నా? 2 దెబ్బలేసిందంటే ముక్కలైపోద్ది. అంత అవకాశం దానికి ఎందుకు ఇస్తాం? ఈలోగా దాని గుండెలోకి తుపాకీ గుళ్ళు దూసుకుపోతాయి. దాని ఎదురుగా ఆ బోన్లో కూర్చుని తుపాకీ పేల్చే ధైర్యం ఎవరికుందన్నా? నాకుంది, నేనుంటాను. గుడాల చుట్టూ మంటలేసుకుని అందరిని లోపల ఉండమను. ఇదిగో రాజన్న, ఇటీ జాగ్రత్త. అలాగే రాజన్నా, నేను చెప్పేంత వరకు మీరెవరూ మీ గుడారాలు దాటి బయటికి రావద్దు, సరేనా? రాజన్నా, అదొకసారి నీతో దెబ్బతిన్న సింహం మళ్ళీ నేను ఎదురుగా చూసిందంటే చెప్పాను కదన్నా అది మహమ్మారి అని. నీకేదన్నా అయిందంటే వాల్మీకి తోట 10 మంది మంచి కోసం ప్రాణాలను లెక్క చేయకూడదు.
అప్పనా అప్పనా రాజన్న అప్పనా 10 మంది మంచి కోసం మన ప్రాణాలు లెక్క చేయకూడదు. అప్పనా అప్పనా అప్పన్నా వాడు దేవుడు ప్రాణాలకు తెగించి రాజన్న అమ్మోరు సింహం పేడ వదిలించాడు అనుకుంటే ఇంకో మామారు తయారైందా? ఇదిగో రాజన్న, జాగ్రత్త. ఎందుకు చేసావు ఆ పని? నాకేం తెలీదు. చెప్పు. నేను కాదన్నా. ఎవరు చేయమన్నారు? నన్ను చేయొద్దు, నన్ను చేయొద్దు. చెప్పు. ఫారెస్ట్ ఆఫీసులు శాసగిరి. వాడి ప్యానాలకేమన్నా అయిందో ఇక్కడ ఇంజనీర్ అమ్మ పీక తెగుద్ది.
నువ్వు ఇంజనీర్ అమ్మన్న నరుకు చంపు నాకేం లెక్కలేదు. కానీ ఎంతో మంది ప్రాణాలు తీసిన సింహం పారిపోవడానికి అప్పన దొర చావుకు కారణమైన వీడిని మాత్రం వదిలేదు. వీడు ఇక్కడ నరికి పోయి ఒట్టి ఇంజనీర్ అమ్మ అయితే నీకు లెక్క లేకపోవచ్చు, కానీ ఇది నీకు పెళ్ళాం కూడా. ఏరా నిజం బయటపడేసరికి నోట మాట పడిపోయిందా? మాట్లాడవే. అది నా పెళ్ళమే, నేను తాళి కట్టిన పెళ్ళమే. అయినా సరే ఈ గిరిగాని మాత్రం వదిలేదు లేదు. నా చెయ్యి